నమస్తే, మీరు చూస్తున్నారు అడుగు టీవీ. నేను విష్ణుకాంత్. బంగ్లాదేశ్ లో మొన్నటి వరకు సివిల్ వార్ జరిగి షేక్ హసీనాని గద్దె దించి తాత్కాలిక ప్రభుత్వం అక్కడ ఏర్పాటైంది. అదంతా ఒకప్పుడు భారతీయుల త్యాగాలతో మరియు ఆర్థిక సాయంతో ఏర్పడినటువంటి బంగ్లాదేశ్ దివాళా తీసే దేశాల సరసన చేరింది. ఇప్పుడు ఆ దేశ ప్రజలకు హిందువులు అంతగా నచ్చట్లేదు. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ ఇష్యూ బంగ్లాదేశ్ లో తారాస్థాయికి చేరింది. షేక్ హసీనా ప్రభుత్వం ఎప్పుడైతే గద్దె దిగిందో అప్పటి నుంచి ఈ సమస్యలన్నీ తలెత్తాయి. మహమ్మద్ యూనుస్ పదవి చేపట్టిన తర్వాత బంగ్లాదేశ్ లో అల్లరి మూకలు చెలరేగిపోయాయి. బంగ్లాదేశ్ లో ఇస్కాన్ అధినేత చిన్మయ్ కృష్ణదాస్ ని ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ అరెస్టుతో వివాదం తారాస్థాయికి చేరింది. ఇస్కాన్ అధినేత చిన్మయ్ కృష్ణదాస్ కు బెయిల్ రాకుండా చేసి అతని తరపున వాదిస్తున్నటువంటి లాయర్ ను కూడా హత్య చేశారు. బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఇది చాలా పెద్ద ఇష్యూగా మారింది. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో ఇప్పుడు బంగ్లాదేశ్ ఉలిక్కి పడింది. ఏ నిమిషం ఏం జరుగుతుందో అని బంగ్లాదేశ్ హిందువులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే ఇస్కాన్ పై నిషేధం విధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్ ను బుధవారం హైకోర్టులో దాఖలు చేయగా దీనిపై బంగ్లాదేశ్ హైకోర్టు ధర్మాసనం పరిశీలిస్తుంది. ఇదే క్రమంలో బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి జమాతే కార్యకర్తలు ఇస్కాన్ కు సంబంధించినటువంటి వాళ్లపైన దాడులు మరియు ప్రతి దాడులతో ఇప్పుడు బంగ్లాదేశ్ అల్లర్లతో మారుమోగిపోతుంది. బంగ్లాదేశ్ లో సోనాలి మార్కెట్ లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ ను 24 గంటల్లో మీరు మూసివేయకపోతే పరిస్థితులు తారస్థాయికి చేరుతాయని అక్కడ జమాతే ఇస్లాంకి చెందినటువంటి కొంతమంది దుండగులు చెప్పుకొచ్చారు. అయితే జమాతే కార్యకర్తలు అంతటితో ఆగకుండా ఇస్కాన్ కు సంబంధించినటువంటి బోర్డును కూడా పీకి పరేసి అక్కడ వాళ్ళ బోర్డును పెట్టుకోవడం జరిగింది.